హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గత టెట్లో అడిగినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది పేపర్ 2A వాళ్ళకి వచ్చినటువంటి తెలుగు పేపర్. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన ఏది? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన ఆప్షన్ 2 ఊర్వశి. నెక్స్ట్ వన్, మధువనంలోకి ప్రవేశించే ముందు హనుమంతుడు సాధించిన విజయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సీతమ్మ జాడను తెలుసుకోవడం. నెక్స్ట్ వన్, నుడి అనగా అర్థం. నుడి అంటే అర్థము, మాట. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వృధా అనే పదానికి వికృతి ఏమిటి? వృధా అనే పదానికి వికృతి ఆప్షన్ 3 విత. నెక్స్ట్ వన్, ఆమె సినిమా చూసి అన్నం తింటూ మాట్లాడింది. దీనిలో వర్తమాన కాల అసమాపక క్రియ ఏది? ఇందులో వర్తమాన కాల అసమాపక క్రియ ఆప్షన్ 1 తింటూ. చూసి అనేది భూతకాల అసమాపక క్రియ అవుతుంది. నెక్స్ట్ వన్, సామాజిక చైతన్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది? సామాజిక చైతన్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఆప్షన్ 3 ఆలోచనం. నెక్స్ట్ వన్, బుర్రకథలో కథకుడు ఉపయోగించే వాయిద్యం ఏది? బుర్రకథలో కథకుడు ఉపయోగించే వాయిద్యము ఆప్షన్ 4 తంబురా. నెక్స్ట్ వన్, చిట్టడవి పదంలోని సంధి ఏది? ఫ్రెండ్స్, చిట్టడవిని మనం చిరు ప్లస్ అడవిగా విడదీస్తాం. ఇది ద్విరుక్తటకార సంధి. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చెవికి ఆనందాన్ని కలిగించు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 వీణుల విందు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో హేత్వార్థక వాక్యాన్ని గుర్తించండి. ఇందులో హేత్వార్థక వాక్యం ఆప్షన్ 1 వర్షాలు లేక పంటలు పండలేదు. నెక్స్ట్ వన్, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ మన దేశ గొప్పతనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను తెలియజేసే పాఠం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సందేశం. నెక్స్ట్ వన్, క్షమ అనే పదానికి నానార్థాలు. క్షమ అనే పదానికి నానార్థాలు ఆప్షన్ 2 ఓర్పు, భూమి. నెక్స్ట్ వన్, చదువు నవల రచయిత ఎవరు? చదువు అనేటువంటి నవల రచయిత ఆప్షన్ 2 కొడవటి గంటి కుటుంబారావు. నెక్స్ట్ వన్, చేదర్థక వాక్యాలు. ఆన్సర్ ఆప్షన్ 3 కార్యకరణ సంబంధాన్ని తెలుపుతాయి. చేదర్థక వాక్యాలు అనేవి కార్యకరణ సంబంధాన్ని తెలియజేస్తాయి. భూతకాలిక అసమాపక క్రియను క్వార్థకం అంటారు. వర్తమాన కాల అసమాపక క్రియను శత్రార్థకం అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, బంగారం అను పదానికి పర్యాయ పదాలు. బంగారం అను పదానికి పర్యాయ పదాలు ఆప్షన్ 1 పుత్తడి, స్వర్ణం. నెక్స్ట్ వన్, కర్మకారునిచే తయారు చేయబడినది అనే అర్థం గల వ్యుత్పత్తి పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కార్ముకం. నెక్స్ట్ వన్, ఛందో నియమం లేకుండా వ్యావహారిక భాషలో రాసే ప్రక్రియ ఏది? ఛందో నియమం లేకుండా వ్యవహారిక భాషలో రాసేటువంటి ప్రక్రియ ఆప్షన్ 1 వచన కవిత. నెక్స్ట్ వన్, ఉద్దండలీల ఉభయ వాక్ప్రౌఢి సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలని చెప్పుకున్న కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీనాథుడు.
నెక్స్ట్ వన్, రాజు కువలయానందకరుడు. ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, శ్లేషాలంకారం. శ్లేషాలంకారం అంటే ఒక పదానికి నానార్థాలు రావడం. నెక్స్ట్ వన్, నాగార్జునుడు మహాప్రాకార్యాన్ని నిర్మించాడు. ఈ వాక్యానికి సరైన కర్మణి వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, నాగార్జునిచే మహాప్రాకార్యం నిర్మించబడింది. కర్తరి వాక్యం నుంచి కర్మణి వాక్యంగా రాసేటప్పుడు బడు అనేది చేరుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ 1లో నిర్మించబడింది అని ఉంది కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అబ్దుల్ కలాం ఆత్మకథను తెలుగులో ఒక విజేత ఆత్మకథగా అనువాదం చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, వాడ్రేవు చినవీరభద్రుడు. నెక్స్ట్ వన్, ముఖారవిందము సమాసం పేరు. ఇది ఆప్షన్ 1, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇక్కడ ఉపమానం అనేది ఉత్తరపదంగా ఉంది కాబట్టి ఇది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్ వన్, వినడం, మాట్లాడడం, చూడడం, పరిశీలించడం వంటి జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా ఉత్తమ మానవులుగా ప్రవర్తించగలమనే ఉద్దేశం గల పాఠం పేరు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, చూడటం అనే కళ. నెక్స్ట్ వన్, 4వ గణం సగణం ఉండే వృత్తపద్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, శార్దూలం. శార్దూలంలో ఉండేటువంటి గణాలు మసజస తతగా. శార్దూలంలో ఉండే గణాలు మసజస తతగా. ఇందులో 4వ గణం సగణం. నెక్స్ట్ వన్, సంధి కార్యంలో మొదటి పదంలో చివరి అచ్చును ఇలా పిలుస్తారు. సంధి కార్యంలో మొదటి పదంలోని చివరి అచ్చును పూర్వస్వరం అంటాం. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చెప్పెడు వారు చెప్పినన్ వినియడు వారి కించుక వివేకము పుట్టదే అనేది. ఆన్సర్ ఆప్షన్ 2, సామెత. నెక్స్ట్ వన్, క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. కవిత్వంలో కందువ మాటలు సామెతలు ఉంటే గాని తెలుగునకు పొందు కాదన్నమొల్ల తన రచనలో ఎన్నో సామెతలను ఆమెతలుగా పెట్టింది. సీతా కళ్యాణానికి ఎందరో వచ్చారనడానికి భుజంబు భుజంబు త్రోపులాడగా వచ్చారంటుంది. శివధనస్సును చూచి బెదిరిపోయి ఈ విల్లు కొండను మించి ఉన్నదని అనుకున్నారంటుంది. ఇందులో భుజంబు భుజంబు తోపులాడగా అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, జన సమ్మర్థము. నెక్స్ట్ వన్, విల్లు కొండను మించి ఉన్నది అనేది ఏ అలంకారం? విల్లు కొండను మించి ఉన్నది అనేది అతిశయోక్తి అలంకారం అవుతుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. అతిశయోక్తి అలంకారం అంటే గోరంతటి విషయాన్ని కొండంత చేసి చెప్పడం. నెక్స్ట్ వన్, క్రింది పద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. తమ కవచంబు క్రోధమది శత్రువు జ్ఞాతి హుతాశ నుండు మిత్రముదగు మందు దుర్జనులు దారుణ పన్నగముల్ సువిద్య విత్త ముచిత లజ్జభూషణ ముదాత కవిత్వము రాజమీక్ష మా ప్రముఖ పదార్థముల్ గలుగు పట్టున దచ్కవ చాదు లేటికిన్. పై పద్యంలో కవి దుర్జనులను వీటితో పోల్చెను. ఆన్సర్ ఆప్షన్ 1, క్రూర సర్పాలు. నెక్స్ట్ వన్, మనిషికి ఔషధం లాంటివాడు. ఆన్సర్ ఆప్షన్ 3, మిత్రుడు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.